హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ 13. అతని ఒక్క పెదవిని లాగేసే వరకు అభి హారికాని గట్టిగా హగ్ చేసుకున్నాడు. అతని పై పెదవితో ఆమె పెదవిని లాక్ చేశాడు. బెడ్పై పడుకోబెట్టాడు. ఆ చాక్లెట్ని ఇద్దరు కలిసి తిన్నారో ఒకరే తిన్నారో ఏమైందో తెలియదు, కానీ చాక్లెట్ అయితే అయిపోయింది. వాళ్ళకే తెలియకుండా చాక్లెట్ అయిపోయింది అంటే ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే, మొదట ముద్దుని మధురంగా మొదలు పెట్టారు. అతని చేతులు ఆమె నడుమునే కాక అతనికి ఇష్టమైన భాగాలపై నాట్యం చేస్తున్నాయి. హారికకి వేవిళ్ళకి చాక్లెట్ తనివి తీరింది. ముద్దు మైకాన్ని ఇచ్చింది. చేతులు అభిని చుట్టేశాయి. మెత్తని పరుపులో సుతిమెత్తగా ఉన్న పువ్వు చెండుని వదలబుద్ధి కావటం లేదు అభికి. హారికాకే తెలియకుండా చీర జారిపోయింది. బాబు మాయకి పై వస్త్రము కూడా తొలగింది. బాబు లాలించక పాలించక వాటి జన్మ ధన్యం కాదు అని పెదవులకు నాలుకకు పని చెప్తే హారిక ఎక్కడికో వెళ్ళిపోయింది. అభికేమో హారిక కోఆపరేషన్ పిచ్చిని పిక్స్లోకి తీసుకుపోయింది. అలా మాయ చేస్తూ పొట్ట మీదికి రాగానే అందులో ఇద్దరు బుజ్జి బంగారాలున్నారు కదా. ఆకాశంలో ఉన్న అభి కోరికలు పాతాళంలోకి వెళ్ళిపోవటానికి సెకను పట్టల. బాబు కంట్రోల్ అయ్యి పాపని కంట్రోల్ తేవటానికి అతను చేసిన తప్పిదమేమిటో అతనికి తెలిసే వరకు మెల్లిగా బెడ్పై అతను పడుకొని అతని గుండెల్లో ఆమెను చేర్చుకుని ఆమె విశాలమైన బ్యాగ్ సర్దుతూ, సారీ ఏ పొట్టి రాక్షసి అయినా కయ్యమంటావు ఏంటి, ఒకేసారి అంత సైలెంట్ అయిపోయావు, కీర్తనకి ఏమైనా కాల్ చేశావా అన్నాడు. హారిక లేదు అని తల ఊపింది. అభి ఆమె జుట్టు పట్టి మెల్లిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ మరెందుకే ఇలా అన్నాడు. హారిక ఏం చెప్తుంది? ఎంత కోపం చూపిద్దామన్నా అతని ప్రేమ ఆమెను లొంగిపోయేలా చేస్తుంది. అసలు అతను అభికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటుంది అదంటో తెలియదు. అతనికి ఇవ్వాలి అని ఆమె తీసుకున్నట్టు అనిపిస్తుంది ఆమెకు. అందుకే హారికకే చెప్పుకుంటుంది కదా, ఒసే నువ్వు స్ట్రాంగ్గా ఉండకపోతే నువ్వు అనుకున్నది చెయ్యలేవు కదా, కూల్ బేబీ కూల్ పాప అంటూ చెప్పుకుంటుంది. పాపకు పాపే. అభి 90 days పనిష్మెంట్ ఇచ్చాను అనుకున్నాడు. అది ఒక మధురమైన బంధంగా పెనవేసుకుంటుంటే అతనిలో ఉన్న ప్రేమమూర్తి హారికకు పరిచయం అవుతున్నాడు. హారిక కూడా ఆ పనిష్మెంట్ని ఛాలెంజ్గా తీసుకుంది. అభికి చుక్కలు చూపించాలి అని వారి మధ్య ప్రేమ లేకుండానే పగతో బంధంలో అడుగుపెట్టారు. బాధ్యతగా పిల్లలు పుట్టుకొస్తున్నారు. ఇద్దరు కూడా మారిపోతున్నారు అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అలా పాపం ఇద్దరు కంట్రోల్ అయ్యి ఫుడ్ తినే వరకు అందరూ వచ్చారు. అభి అనుకుంటున్నాడు కదా, కొన్ని రోజులు దీన్ని టచ్ చేయకుండా దీనికి దూరంగా ఉంటే మంచిది అనుకుంటున్నాడు. హారిక అలా అభి తను దగ్గర అయితేనే తను అనుకున్న పని త్వరగా అవుతుంది అనుకుంటుంది. రఘుపతి హాస్పిటల్కి వచ్చాడు. మొత్తం బిల్ సెట్ చేసి రేపు 9 గంటలకు పంపించమని అన్నాడు. హాస్పిటల్ వారు ఈరోజు తీసుకువెళ్ళినా ఏం కాదు అన్నా కానీ చెప్పింది చెయ్యమన్నాడు కదా, సైలెంట్గా ఉన్నారు. వసుమతికి నైట్ అవుతుంటే ఒక ఫోన్ వచ్చింది. మహిళా మండలిలో రేడియో ఆమె పేరు. ఆమెకు చేరిన న్యూస్ ఊరంతా పాస్ కాకపోతే ఆమె ప్రశాంతంగా ఉండలేదు. అలా ఈరోజు వసుమతి ఇంట్లో రేపు సీమంతం అని ఆమెకు మహిళా మండలి తరపున ఆహ్వానం వెళ్లే వరకు, అదేంటి కొడుకు పెళ్లి కోసం సంబంధాలు చూసేది, శ్రీమంతం ఎవరికి, బిడ్డకి కూడా కాదు కదా అని సగం తెలిసిన వాటికి ఆమె క్రియేషన్ బాగా ఇచ్చేసి ఒక సినిమా చూపిస్తుంది. ఏ చిన్న స్టోరీకైనా ఈరోజు ఏం న్యూస్ ఇస్తుందో అని వసుమతి లిఫ్ట్ చేసింది. ఆమె అదేంటే మీ ఇంట్లో ఇంత శుభకార్యం అయ్యి ఉండి కనీసం మాట వరుసకు కూడా చెప్పలేదు, మనం ప్రాణ స్నేహితులం అనుకోవటమే కానీ నువ్వైతే నా దగ్గర అన్నీ దాస్తావు అని కోపగించుకుంటుంది. వసుమతికి నేనేం దాచాను, నువ్వు మరీ కానీ అంటుంటే రేడియో మీ హస్బెండ్ రేపు 11 గంటలకు శ్రీమంతం ఉంది అని అందరినీ తప్పకుండా రావాలని అన్నాడట. వసుమతి మీ అందరికీ చెప్పలేదు, ఆమె చాలా బిజీగా అక్కడే ఉన్నది,
ఇక్కడికి వచ్చాక మీకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అని కూడా చెప్పాడట. నేను ఉండబట్టలేక నీకు ఫోన్ చేశాను. నాకు ఆహ్వానంతో పాటు వసుమతిని ఏమి కదిలించకండి, ఏం సర్ప్రైజ్ ఇస్తుందో చూద్దాము అన్నారు. కానీ అందరితో పాటు నేను తెలుసుకోవాలా? ఏంటి సీక్రెట్గా కొడుకు పెళ్లి చేశావా లేక బిడ్డకి చేశావా? ఎవరికి సీమంతం అన్నది. రఘుపతి గారు సర్ప్రైజ్ అన్నారు కదా. వసుమతి, నా మగుడు చెప్పాడు కదా, వచ్చాకే తెలుస్తుంది అంటూ ఫోన్ పెట్టేసింది. కానీ కుతా ఉడికిపోతుంది. వసుమతికి హారిక ప్రెగ్నెంట్ అని తెలియదు. ఆమె హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు తన ఆఫీస్కి వెళ్ళింది అనుకుంది. ఇంకా ఎవరికి చేస్తున్నాడు నా మొగుడు అయినా ఆయన గారి పెద్ద కొడుకుని కలుసుకున్నా కానీ సారిక నెల తప్పేది కాదు. అలా కోపంలో ప్రవల్లికకి చేసింది. ఏమే, నేను ఇంట్లో లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుంది కూడా తల్లికి చెప్పవా? ఎవరిది శ్రీమంతం అని గట్టిగా గద్దించింది ప్రవల్లిక. అదేంటమ్మా, హారిక ప్రెగ్నెంట్తో ఉంది, నాన్నగారు చెప్పారు కదా. హారిక చాలా ఇంపార్టెంట్ అయిన మనిషి అని ఆమె హస్బెండ్ చెయ్యాలి అనుకున్నాడట, అందుకే డాడీ ఏర్పాట్లు చేస్తున్నాడు అనగానే వసుమతి, దాని మగుడు రేపు వస్తున్నాడా అని అడిగింది. ప్రవల్లిక, వస్తున్నాడమ్మా, డాడీ అదే సర్ప్రైజ్ అని అందరికీ చెప్తున్నాడు అన్నది. వసుమతి ఫోన్ పెట్టేసి, దాని మగుడు ఏమైనా బిల్గేటా? నేను బిల్డప్లు అనుకుంటూ లేని బిల్డప్లు అనుకుంటూ ఎవరా హారిక మగుడు అని మళ్ళీ ఆలోచిస్తుంది. మరలా రేడియో ఫోన్ చేసి, నీ కోడలికి నీ బిడ్డకి కాదటలే, హారిక అట కదా, ఆవిడ గారికి ఎందుకు నీ మొగుడు చేస్తున్నాడు, తను ఒక సిబిఐ ఆఫీసర్ కదా, అది వాళ్ళని పట్టుకోవటానికి వీళ్ళని పట్టుకోవటానికి అని సీక్రెట్ ఆపరేషన్లు చేస్తుంటే ఈ ఎవడికో బాగా కాలి దాన్ని రేప్ చేశాడట. అది అమ్మా బాబు చూసిన సంబంధంతో పెళ్లి చేసుకుంటుంటే వాడు పెళ్లిపీటల మీద లేపుకొని పోయి కడుపు చేశాక వదిలేశాడట. మీ ఆయన ఆవిడగారిని తెచ్చి ఇంట్లో పెట్టి ఇప్పుడు సీమంతం కూడా చేస్తున్నాడు. అసలు దాని కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో అంటుంటే వసుమతికి మైండ్ గిరాగిరా తిరుగుతుంది. సిబిఐ ఆఫీసర్ని రేప్ చేస్తే వదిలేస్తారా? అంత అడ్డగోలుగా వదిలేస్తుందా? మరి ప్రవల్లిక రేపు ఆమె హస్బెండ్ వస్తున్నాడు అన్నది. పాపం వసుమతికి మైండ్ గిరాగిరా తిరుగుతుంది. రఘుపతిని పిచ్చిగా తిట్టుకుంటుంది. ఊర్లో పెంట అంతా తీసుకొని వచ్చి ఇంట్లో పెడతాడు అని. అలా వసుమతి ఆలోచనలు. వసుమతి ఉంది. కైలాస్ మాత్రం శ్రీవర్యకి ఊరక మెసేజ్ చేస్తా ఉన్నాడు. శ్రీవర్య ఏమో వర్క్ బిజీలో ఉంది, కాసేపు రిప్లై ఇవ్వకపోతే అలగటం చేస్తున్నాడు. వీళ్ల ధోరణి ఇలా నడుస్తుంది. ప్రవల్లిక హారికకి చక్కగా మెహందీ పెడుతుంది. సారిక దగ్గరుండి మరీ పెట్టిస్తుంది. ఒక పక్క డెకరేషన్ చేస్తున్నారు, ఒక పక్క స్టేజీకి కూడా ఏర్పాట్లు రెడీ అవుతూనే ఉన్నాయి. ప్రవల్లిక హారికకి చక్కగా మెహందీ పెట్టి రెస్ట్ తీసుకోపో, రేపు నిన్ను మంచిగా రెడీ చేస్తాను, మా అన్నయ్య గురించి ఎదురు చూస్తా ఉండమాకు అని సెటైర్ కూడా వేసింది. హారిక మూతి తిప్పుకుంటూ వెళ్ళి పడుకుంది. సడన్గా అనుకున్న కార్యక్రమం కదా, చాలా లేట్ అయింది. రఘుపతి గారు ఒక గొప్ప పార్టీ లీడర్. అతను సడన్గా చెప్పినా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అతను చేపిస్తున్న దానికి అఖిల్ కూడా మరొకసారి మెరుగులు దిద్దుతూ ఉన్నారు. అలా లేట్ నైట్లో అందరూ పడుకున్నాక అభి ఇంకా డిన్నర్ చేయలేదని సారిక వెయిట్ చేస్తుంటే సారికాని చూస్తూ 5 minutesలో ఫ్రెష్ అయి వస్తాను అంటూ హారిక రూమ్లోకి వెళ్ళాడు. పాప ఆరాంసే పడుకుంది. కాళ్లకు చేతులకు మెహందీ అలానే ఉండి నిద్రపోయిందేమో, ఒత్తిగిల్లి పడుకున్నట్టు ఉంది హారిక అని అభి చూసి, అప్పటికే చాలా నైట్ అయింది కదా, ఆ మెహందీ ఎండిపోయింది. చక్కగా 2 చేతులకు ఉన్నది మొత్తం రబ్ చేసి క్లాత్తో తుడిచేసి, కాళ్ళు కూడా అతని వడిలో పెట్టుకుని మొత్తం రబ్ చేసి ఆ పాదాలు ముద్దు పెట్టుకుని, నువ్వు నన్ను ఏం చేద్దామని వచ్చావే, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని హారిక చక్కగా ఆయిల్ కూడా అప్లై చేసి బ్లాంకెట్ కప్పి హ్యాపీగా ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాడు. సారిక తన వీల్ చైర్లోనే నెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే, ఇప్పటి వరకు నువ్వు కూడా తినలేదా అని కోపం చేశాడు. సారిక నవ్వుతూ, అసలే నీ చిన్న పెళ్ళం, అది నీ ప్రియమైన పెళ్ళం కుకింగ్ కదా, తమరిష్టంగా తింటుంటే మాకు అలా చేసే ఛాన్స్ ఎలాగూ లేదు, కనీసం మీతో కూర్చుని తినే అదృష్టంకైనా మేము వేచి ఉండాలి కదా అన్నది.
సారిక వడ్డిస్తుంటే అభి కలుపుతూ నీ సవతి తిన్నదా అన్నాడు. సారిక అదేంటి అభి అలా అంటున్నావు, చిన్నపిల్ల కదా, మీరు తప్పు చేసి కూడా ఎందుకు తనపై ఎప్పుడు కాసేపు ప్రేమగా కాసేపు ఫైర్గా ఉంటారు అని అడిగింది. అభి సారిక నోటికి అందిస్తూ లోకంలో నీలా ప్రేమించేవాళ్ళు కోటికి కూడా ఒక్కరుండరు. ఆ గాడ్ నీతో నా జీవితాన్ని అసంపూర్ణం చేశాడు. ఎవరి తప్పుకో నువ్విలా బలి అవ్వటం నాకు పనిష్మెంటా లేకపోతే ఆయింట్మెంటా అనేది అయితే తెలియదు అంటూ ఇద్దరు భోజనం ముగిస్తూ సారిక ఐ లవ్ యూ విత్ మై లైఫ్ అంటూ ఆమెను ఎత్తుకుని తన రూమ్లో పడుకోబెట్టి నుదుటిపై ముద్దు పెట్టి ఐ ఆమ్ ఎడిట్ యువర్ లవ్ బట్ మై వరల్డ్ ఈజ్ డిఫరెంట్ అంటుంటే సారిక అవును మీ ప్రపంచం హారిక అన్నది. అభి నువ్వు లేని జీవితంలో హారిక లేదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకో, లవ్ యూ గుడ్ నైట్ అంటూ తనకు బ్లాంకెట్ కప్పి బయటికి వచ్చాడు. అంత నిర్మానుషం. ఆ నిర్మానుషంలో అతనికి ఎదురయ్యే ప్రశ్నలు. నువ్వు సారికాకి అన్యాయం చేశావా, హారికాకి అన్యాయం చేశావా అని అడిగితే అతని మనసు చెప్పేది సారికాకి అవును ఆమెకే అన్యాయం చేశాడు అని అతనికి తెలుసు, కానీ ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసినా కానీ ఆమె మనసుకు కోరుకునేది నా అభి అని మాత్రమే. అందుకే అభి శూన్యంలోకి చూస్తూ సారిక దృష్టిలో ఎప్పుడూ అభి విలన్ కాకూడదు అని మాత్రమే ఆ గార్డుని అడుగుతున్నాడు. అలా వచ్చి హారిక పక్కన పడుకున్నాడు. పాపని డేలో మంచి మూడ్లోకి తీసుకుపోయినాడు కదా, హారిక అదే మూడ్లో ఉందేమో. అభి రాగానే గట్టిగా హగ్ చేసుకుంది. హారిక ఫీలింగ్స్ అర్థమయ్యి అభి ఊరుకుంటాడా? పాపని హై పిచ్చిలో అంటే మురిపిస్తాడు, మైమరిపిస్తాడు, తీసుకుపోయి జో కొడతాడు, నిద్రపొమ్మంటాడు. హారిక మురిపిస్తాడు, మైమరిపిస్తాడు, జోలపాడుతున్నాడు. 90 డేస్ చూసింది ఈ రాక్షసుడినేనా అని హారిక అనుకుంటుంది. అలా చేస్తుంటే అదే కదా అభి టాలెంట్. అలా పాపని ఏం చేయకుండానే పగటి చుక్కలు రాత్రి చుక్కలు చూపించేసి నుదుటిపై ముద్దు పెట్టి గుండెల్లో పెట్టుకుంటున్నాడు. హారిక కంట్రోల్గా ఉన్నా అనుకునేదేమో కంట్రోల్ తప్పుతుంది. తప్పినా కానీ వచ్చిన నష్టం లేదు అని ఆమె అనుకుంటుంది. అలా అభి అలా మాయ చేయటం ఆడపిల్లగా మనసు చెలుస్తుంది. అభిపై ప్రేమను పెంచుతుంటే ఆమె మనసుకే ఇష్టం ఉండటం లేదు. అలా ఏదేమైనా తను అనుకున్న ఆశయమైతే నెరవేరాలి అనుకుంటుంది. అలా వెచ్చని అభి కౌగిలిలో నిద్రపోయింది. నెక్స్ట్ డే ప్రవల్లిక సారిక తెచ్చిన జ్యువెలరీతో హారికాని అలంకరిస్తుంది. ఆ విలువైన నగలు నాకొద్దు అంటుంటే అభి నా భార్యలుగా నేను తెచ్చింది వద్దు అనకూడదు కదా, సారికాకి ఉన్నాయి అందుకే నీకు తెప్పించాను. నా మీద ప్రేమ కుటుంబం పట్ల గౌరవం ఉన్నట్టయితే తీసుకో, లేదంటే నీ ఇష్టం అన్నాడు. హారిక సైలెంట్గా ఉన్నది. ప్రవల్లిక చక్కగా రెడీ చేసింది. అందరూ రెడీ అయ్యారు. శ్రీవర్య కూడా చక్కగా శారీలో రెడీ అయింది. వసుమతి కైలాస్ వచ్చే వరకు గుమ్మంలో వాళ్ళని ఆపి చక్కగా దిష్టి తీసి లోనికి రమ్మని చెప్తే అప్పుడు వసుమతి కూడా కాస్త శ్రీవర్యకి పడిపోయింది. చీరలో చాలా అందంగా ఉంది. కొడుకు హాస్పిటల్ నుంచి వచ్చాడు అని శ్రద్ధగా దిష్టి తీస్తుంటే మంచిగా అనిపించింది. కానీ ఈ పిల్లకు వెనక ఏమీ ఆస్తులు లేవు అని మనసులో అనుకుంటుంది. కైలాస్ మాత్రం ఆ చీరలో నుంచి కనిపిస్తున్న నడుముని తినేసేలా చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ అందరూ ఉన్నారు అని ఎంత గుడ్ బాయ్ లాగా ఉన్నాడో. తన రూమ్లోకి వెళ్తూ వయ్యారి నాకు కాస్త డ్రెస్సింగ్లో హెల్ప్ చేయవా అని అమాయకంగా అని రూమ్లోకి వెళ్ళాడు. వసుమతి శ్రీవర్యతో వాడికి ఏమైంది, బాగానే ఉన్నాడు, వాడే రెడీ అయి వస్తాడు అంటూ వెళ్ళనివ్వలేదు. ఇంటి డెకరేషన్ అంతా చూస్తూ తనకు చెప్పకుండా రఘుపతి ఇంత చేశాడని అతనిపై అలిగి ఆమె వెళుతుంటే రఘుపతి మన ఇంట్లో కార్యక్రమం నీకోసం కూడా కొత్త బట్టలు రెడీగా ఉన్నాయి, రెడీ అయ్యి త్వరగా రా అన్నాడు. వసుమతి మూతి తిప్పుకుంటూ వెళ్ళింది. కైలాస్ కేకల మీద కేకలు వేస్తుంటే రఘుపతి శ్రీవర్యని చూస్తూ వెళ్ళమ్మా, వాడు నోరు మోయించు అన్నాడు. రఘుపతి మనసులో వసుమతిని తిడుతున్నాడు. నా సొంతంగా ఎదగకుండా దీని బాబు సొమ్ముతో ఎదిగి ఉంటే ఇది నన్నెప్పుడో తొక్కేసేది. దీని బాబుకు ఉన్నది ఆయన లగ్జరీలకే సరిపోబట్టి మూసుకొని ఉంటుంది. దీని బాబు నాకు రాజకీయ గురువు అయిపోయి దీన్ని భరిస్తున్నా. మహిళా మండలిలో దీని గొప్పలు చూస్తే బీపీ వస్తుంది. దీని కొంగు పట్టుకొని తిరుగుతానంట, అది చెప్పిన మాట వింటానంట, భలే బిల్డప్లు మాత్రం ఇస్తుంది అని అంతకంటే గుర్రుగా వసుమతిని చూస్తున్నాడు. అంతా రెడీ అయ్యాక హారికను స్టేజ్ పైకి తీసుకువెళ్లే ముందు అభి హడావుడిగా నేను ఒక ½ అవర్లో వచ్చేస్తాను, అర్జెంటు పని, ఏదో ఒక విధంగా
మేనేజ్ చెయ్యండి అని సారికకి చెప్పి త్వరగా వెళుతుంటే హారిక వెళ్ళు వెళ్ళు అని మనసులో అనుకుని బయటికి బేలగా, అదేంటండి ఇటువంటి టైంలో మీరు పక్కన ఉండకపోతే ఎలా అంటుంది. అభి హారిక దగ్గరికి వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నీ శ్రీమంతం వేడుకలో నేను ఉండకపోతే ఎలా, వెంటనే వచ్చేస్తాను అంటూ త్వరగా వెళ్ళాడు. హారిక మనసులో, ఏంటి వచ్చేది, మీరు వెళ్ళేది ఎటో అంత అర్జెంటు పని నాకు తెలియదా, మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించటానికి 2 ఇయర్స్ నుంచి మీ చేత పనిష్మెంట్ తీసుకుంటూ కూడా ఎంతలా ట్రై చేశాను, మీరేమో తల్లి గర్భంలో నుంచి ప్రతీదీ వింటున్న అభిమన్యుళ్ళ ఎక్కడ చిక్కటం లేదు. ఈసారి పద్మవ్యూహం పకడ్బందీగా ఉంది, ఎలా తిరిగి వస్తారో నేను చూస్తా అని అనుకుంటుంది. అలా హారికను స్టేజ్ మీదికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. పంతులు గారు ఏదో పూజ చేస్తూ ఉంటే అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. కైలాస్ గదిలో శ్రీవర్య అతనికి డ్రెస్ అన్నీ రెడీ చేస్తూ ఉంది. గదిలోకి రాగానే బంకలా అతుక్కొని ఉక్కిరి బిక్కిరి చేశాడు. శ్రీవర్య బయట రెడీ అయ్యి అందరూ కేకలు వేస్తుంటే బలవంతంగా వాష్రూంలోకి పంపింది అతన్ని. కైలాస్ బయటికి వచ్చి సింగిల్ టవల్ మీదే శ్రీవర్యని చుట్టేస్తుంటే, మీరేదో మంచివారు అని మీ దగ్గర జాబ్ చేస్తుంటే మీరు ఇలానా అంటుంటే, కైలాస్ నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది, నిన్ను చూస్తూ ఉండటం నా వల్ల కాదు అంటుంటే, శ్రీవర్య ఎవరుండమన్నారు, మెడలో ఒక పసుపు తాడు వేసి జీవితాంతం కట్టిపడేసుకోండి, అలా చేస్తే ఇక ఎప్పుడు మీ ఇష్టమే కదా అంటూ అందరూ పిలుస్తున్నారు, త్వరగా రండి అంటూ బయటికి వచ్చింది. వసుమతి దగ్గర మహిళా మండలి వాళ్ళు రేడియోతో సహా వచ్చేసి ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరు ఇప్పటి వరకు అభిని చూడలేదు. సారిక అక్కడ ఉంది అంటే రఘుపతి గారు మహిళా మండలిలో ఆమెను చేర్పించినట్టు, ఈసారి మహిళా మండలి ఎలక్షన్లో తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించాడు. వసుమతికి మహిళా మండలిలో ఎలక్షన్లు తెలుసు. ఆమె హాస్పిటల్లో ఉంటూ నెక్స్ట్ మళ్ళీ నేనే నా మొగుడు ఒక్క మాట చెప్తే అందరూ నాకే ఓటేస్తారు అనుకుంటుంది. ఇంకా ఈ న్యూస్ అందరికీ పాస్ కాలేదు. కానీ సారిక మహిళా మండలి తరపున వచ్చింది అనుకుంటున్నారు. హారిక కడుపుతో ఉంది. మరి దాని మొగుడు చేయవలసిన కార్యక్రమాలు ఎవరు చేస్తారు? ప్రవల్లిక వస్తాడు అని చెప్పింది అని చూశారు. కానీ ఎవరు హారిక మగుడు ఎవరు అనేది తెలియదు. రేడియో అటు చేసి ఇటు చేసి నీ కొడుకుని ఇరికిస్తారేమో చూసుకో, అసలే సిబిఐ ఆఫీసర్ అట అంటుంటే, ఇంకొక ఆమె హారిక సిబిఐ ఆఫీసరా ఏంటి నీ పిచ్చి, వాళ్ళు మా ఏరియాలోనే ఉండేది, పెళ్లిపీటల మీద నుంచి తాలి కట్టి మరీ లాక్కుని పోయాడు, ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, ఇదేదో వాడి ఫ్యామిలీలో లవ్ డ్రామా ఆడింది అంటారు, వాడుకున్నాడు పంపించాడు, నువ్వు చెప్తే సిబిఐ కాదు, నువ్వు చెప్పే సిబిఐ ఈ పిల్ల కాదు, ఈ పిల్ల నాకు తెలియకపోవటం ఏంటి, దీని మొగుడు విదేశాల్లో ఉండటం ఏమిటి, నీ మొగుడు నీకు చెప్పాడు అని నువ్వు మమ్మల్ని నమ్మించాలి అనుకున్నావా, దాని అమ్మ బాబు కూడా వచ్చారు చూడండి అంటూ అందరిలో కూర్చున్న తల్లిదండ్రులను కూడా చూపించుకున్నారు. వసుమతికి భయంగా అనిపిస్తుంది. అటు చేసి ఇటు చేసి కొడుకుని హారికకి ముడి చేస్తారో ఏమో, ఎవరికో కడుపు చేసుకుని వచ్చి ఇంటి కోడలు అవ్వాలని చూస్తుందా అని కోపంతో, మీ అందరికి చాలా డబ్బులు ఇస్తాను, ఆ పంతులు గారి దగ్గర వెళ్ళి మొగుడు మొద్దు లేని దానికి ఎవరికో కడుపైన దానికి శ్రీమంతం ఏంటి అడగమని చెప్పింది. వాళ్ళు వసుమతి తానా అంటే తందానా అంటారు. అందులో ఇప్పుడు మహిళా మండలి ప్రెసిడెంట్ కదా, అందుకని ఆమె దగ్గర గొప్ప వచ్చేస్తుంది అని రేడియో ఇంకొక ఆమె ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి, ఏంటి పంతులు గారు మీరు చేసేది, చక్కగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తే తల్లి అవుతుంటే అటు అత్తింటి కుటుంబం ఇటు తల్లిదండ్రుల కుటుంబం పుట్టే వారసుడు ఆరోగ్యంగా ఉండాలని చేసుకునే వేడుక, దీని కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు, ఈ కార్యక్రమంలో భర్త లేకుండా ఎలా, అత్తింటి వారు లేకుండా ఎలా, కనీసం ఈ ఏడుక పుట్టింట్లో కూడా జరగటం లేదు, ఏంటో విడ్డూరాలు, రఘుపతి గారి మంచితనంతో ఏదో ఆడపిల్లకు చేస్తుంటే మీరైనా చెప్పకూడదు, ఇలా చేయకూడదు అని కూర్చుని చక్కగా పూజ చేస్తున్నారా అని అంటున్నారు. అతని అమ్మాయికి పుట్టింటి వాళ్ళు ఉన్నారు, అత్తింటి వాళ్ళు ఉన్నారు, మొగుడు ఉన్నాడు, మీరేమి కంగారు పడకండి అంటుంటే, రేడియో పుట్టింటి వాళ్ళు తెలుసు, అత్తింటి వాళ్ళు మొగుడు తెలియదు కదా అని కోపంగా అంటుంటే, రఘుపతి వసుమతిని స్టేజి మీదికి రా, ఇక్కడ ఎక్కువ మాట్లాడితే తెలుసు కదా నేనేం చేస్తాను అని కోపంగా అనగానే వసుమతి సైలెంట్గా రఘుపతి వెనక స్టేజ్ మీదికి నడిచింది. వాళ్ళిద్దరూ చూస్తూ, రఘుపతి మీరేమి కంగారు పడకండి, మేమిద్దరము అత్తింటి వాళ్ళం,
పుట్టింటి వాళ్ళు కూడా అంటూ హారిక తల్లిదండ్రులను పిలిచారు. అప్పటికే వసుమతికి బీపీ పెరుగుతుంది, కానీ ఈసారి ఎలక్షన్లలో వసుమతిని ఉండవద్దు అంటే ఆమె ఎంత ప్రయత్నించినా అందులో పోటీ చేయలేదు. అందుకే ఇప్పుడు సైలెంట్గా రఘుపతి పక్కన నిల్చుంది. ముందుగా పుట్టింటి వారు ఒడి నింపారు, తర్వాత అత్తింటి వారు ఒడి నింపారు. ఇక రేడియో నోరు ఊరుకుంటుందా? అత్తింటి వారు అని రఘుపతి అన్నాడు అంటే కైలాసని పిలిచి మొగుడు అని అందరికీ చెప్తారు అని బాగా ఫిక్స్ అయిపోయి రఘుపతి గారితో ఇక నీ కొడుకుని మొగుడుగా పరిచయం చేయటమే అని రేడియో కైలాసని చూస్తూ ఆమె గర్భానికి నువ్వా కారణం అని అన్నాడు. కైలాస్ చిచ్చి నేను అసలే కాను, ఆమెని టచ్ కూడా చేయలేదు అని కైలాస్ హారిక కళ్ళల్లోకి చూస్తూ ఉంటే హారిక కోపంతో కైలాసని చూస్తుంది. శ్రీమంతానికి అభి వస్తాడా రాడా? అభి ఎవరు, హారిక ఎవరు, ఎవరికి ఎవరు పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నారు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.